దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, నీతో యుద్ధము చేయి వారితో నేనే యుద్ధము చేసేదను. గమనించండి ప్రియమైన దేవుని జనాంగమా, దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు ప్రవక్త యెషయా ద్వారా సెలవిస్తున్నాడు. ఏమనంటే, బలాఢ్యులు చెరపట్టిన వారు సైతము విడిపింపబడుదురు, భీకరులు చెరపట్టబడిన వారు విడిపింపబడుదురు. నీతో యుద్ధము చేయి వారితో నేనే యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేనే రక్షించేదను. గమనించినట్లయితే గనక ఇక్కడ సెలవిస్తూ ఉంది, చెరపట్టిబడిన వారిని విడిపిస్తాడంట. అంత మాత్రం కాకుండా బలాఢ్యులు, కొంతమంది బలాఢ్యులు ఉన్నారు, అటువంటి వారందరినీ కూడా శత్రువులు బంధించారు, అటువంటి వారందరినీ కూడా నేను విడిపిస్తాననేసి ప్రభు సెలవిస్తున్నాడు. గమనించండి, నీకు శత్రువు అనంటే అపవాదైన సాతాను. నీవు ఏ పరిస్థితుల్లో బంధింపబడ్డావు, నువ్వు బలాఢ్యుడివే కావచ్చు, బలాఢ్యురాలివే కావచ్చు, భక్తిపరురాలివే కావచ్చు. అయితే నువ్వు ఏ విషయంలో అపవాది చేత బంధింపబడ్డావో ఆ విషయంలో ప్రభు నిన్ను విడిపిస్తాను, శత్రువుతో యుద్ధం చేస్తాను అనేసి, నీ పక్షముగా నేనే యుద్ధం చేస్తాననేసి ప్రభు సెలవిస్తున్నాడు. గమనించండి, నువ్వు ఏ విషయంలో బంధింపబడ్డావు, ఏ విషయంలో అపవాది చేత చిక్కింపబడ్డావు, ఏ విషయంలో అపవాది నిన్ను పట్టుకొని ఉన్నాడు, ఏ చిన్న అన్నీ కరెక్ట్గా ఏదో ఒకటి రెండు విషయాల్లో తోలుకొని ఉన్నావేమో. ఇలా నువ్వు గమనించినట్లయితే కనుక ఏ విషయంలో అయితే నువ్వు చిక్కుకొని ఉన్నావో ఆ చిక్కుకున్న పరిస్థితుల నుంచి ప్రభువు నిన్ను విడిపించుటకు తానే శత్రువుతో యుద్ధం చేస్తాడు. నీ పిల్లలను సైతం రక్షిస్తానంటున్నాడు. మనల్ని, మన సంతతి అంతటిని కూడా రక్షించేవాడు ప్రభువు యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన వైపు విశ్వాసం నుంచి ప్రార్థించు. నిన్ను ప్రభువు విడిపించాలి అంటే, నిన్ను ప్రభువు తప్పించాలంటే నీవు ఆయనకు అప్పగించుకోవాలి. నువ్వు ఆయనకు అప్పగించుకొనకపోతే, ఆయనకు నీవు అప్పగించుకొనక తన చిత్తానికి నీవు గనక అప్పగించుకొనకపోతే ప్రభువు మౌనంగా ఉండిపోతాడండి. కాబట్టి నువ్వు ప్రభువుకు అప్పగించుకో. ప్రభువా, నేను ఏ పరిస్థితిలో చిక్కుకొని ఉన్నానో ఆ పరిస్థితిలో నుంచి దయతో తప్పించినడుగు. నిశ్చయంగా ప్రభు నేను విడిపిస్తాడు, తప్పిస్తాడు, రక్షిస్తాడు. ప్రభు ఈ మాటలను దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్.